చాలా ఏళ్ల తర్వాత మన ఎన్టీఆర్ గారు ఒక డిఫరెంట్ లుక్తో, ఒక డిఫరెంట్ యాక్టింగ్తో ఈసారి అందరినీ ఆకట్టుకోబోతున్నాడు. ఒక్కటి దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఆయన ఇప్పుడు గ్లిమ్స్ వదులుతున్నాడు. కాబట్టి ప్రశాంత్ నీల్ గారు కూడా 2 మూవీల తర్వాత KGF 1, 2 తర్వాత మళ్ళీ మూవీస్ తీయలేదు. ఇదే మూవీ కాబట్టి గ్లిమ్స్కి ఇట్లా చూస్తే అందరు గడ్డం గీక్కోవాలి, అటువంటి రేంజ్లో వస్తుంది, మామూలుగా ఉండదు. మొన్న ఒక రోజు ఒక పోస్టర్ వేసిండు. ఆ పోస్టర్ ఓన్లీ నీడ మాత్రమే. ఆ నీడ అంతా మసిరుద్ది మారేడుకాయ చేసినట్టు చేసిర్రు. కాకపోతే ఆ మసి దిష్టి తగలకుండా అని ఇప్పుడు అర్థమైంది. ఈసారి డ్రాగన్ మామూలుగా రాదు, ఏం లేదు, దంచి కొడుతుంది గ్లిమ్స్ తోటి. తగ్గేదేలే. ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కలెక్షన్స్ ఇక ట్రైలర్లు కూడా రాలేదు, కలెక్షన్స్ కడుక్కోయినావు. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ ట్రైలర్ రాని వచ్చిన కలెక్షన్ గురించి చెప్తావు. ఇప్పుడు ప్రతి మూవీ ఇంకోటి మన ఇండియాలోనే నెంబర్ 1 ఆట ఏదంటే అందరూ తెలియక క్రికెట్ అవి ఇవి అంటారు, కానీ మన ఇండియాలో నెంబర్ 1 ఆట ఏమాట తెలుసా? కుస్తీ ఆట. అర్థమైందా? కుస్తీ ఆట. ఈ ఆట అనేది ఇప్పటికెళ్ళి కాదు, తరతరాలకెళ్ళి ఆడుతున్నారు. మన సైడ్ ఇక్కడ ఎక్కువ ఆడరు, కానీ నార్త్ సైడ్ బాగా ఆడతారు. దయచేసి ఈ ఆటను కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని బుచ్చిబాబు గారు కొత్త రకంగా ఒక క్రికెట్ ని కూడా మన ధోని హెలికాప్టర్ షాట్ చూసినాం కానీ, కోహ్లీ షాట్ చూసినాం కానీ, పెద్ద షాట్ అనే విధంగా క్రికెట్ కూడా ఆయన ఒక డిఫరెంట్ స్టైల్లో లుక్ చూపించిందంటే మామూలుగా ఉండదు. ట్రైలర్ చూసిండ్రంటే ఏం లే, తడిసి మోపు అవుతుంది ఒకరొకరికి. జల్దీ పెట్టండి, జల్దీ పెట్టకపోతే మాత్రం బాగాలేకుంటది. జై హింద్. బుచ్చిబాబు ఒకటే మూవీ తీసిండు కదా, ఆయన రీచ్ అవుతాడా మన ఎక్స్పెక్టేషన్స్ కి? ఒక్క మూవీ తీసిండా, 2 మూవీలు తీసిండా కాదు, ఎప్పుడు వచ్చామనే కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా, అర్థమైందా? ఏందనుకున్నా అక్కడ బుచ్చిబాబు అంటారా బాబు, బుచ్చిబాబు తోటి పెట్టుకున్నారు అనుకో ఏం లే, అందరికి కూర్చొని చూపిస్తాడు, అట్లా ఉంటది పెద్ద మూవీ. అర్థమైందా? బుచ్చిబాబు అంటే ఏం ఓన్లీ బచ్చగాడు అనుకున్నారు, సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం లే, పెద్ద మూవీ తోటి పెద్దగా నూకుతాడు. ఉంటాం మళ్ళా, బాయ్. చాలా మంది అన్న ప్రభాస్ ఏందన్న ఆల్ ఇండియా తెలుగు అంటేనే తోపు. అప్డేట్ ఫాలో అవుతా మరి, అంటే అంత కాకుండా బట్ చూస్తా కదా, ఎక్కువ వస్తాయి కదా. నువ్వు కొంచెం రిలీజ్ దగ్గర ఉంది అంటే వాటి గురించి ఎక్కువ వస్తుంది, కానీ ఇప్పుడు ఏముంటది అన్న. ఓకే ఓకే. అంటే మొన్న లీక్ అయింది కదా, అది అప్డేట్ లో చూసారా? ఆటోమేటిక్ గా మూవీ అనేది ఓకే ఓకే. హిస్టరీ క్రియేట్ చేస్తారు. సందీప్ రెడ్డి డైరెక్టర్ ప్రభాస్ కాబట్టి దేర్ ఇస్ నో డౌట్. కట్అవుట్స్ కే బాడీ షేప్ విషయంగా రామ్ చరణ్ చాలా డెవలప్ అయింది. అప్పటికి యాక్టింగ్ కూడా ఆయన చాలా డెవలప్ అయింది. అంటే ఆ మూవీ రంగస్థలం లాగా ఉంటది అని అంటుండ్రు, అలానే ఉంటదా? అంటే రంగస్థలంలో ఉంటుంది ఆ సినిమా, బ్యాక్గ్రౌండ్ అలానే ఉంది కదా మొత్తం, ఫొటోస్ కానీ దేని స్ట్రక్చర్ దాన్ని కదా. రంగస్థలం రంగస్థలమే, పెద్ద చూస్తే కానీ మనం చెప్పలేం కదా.